హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త వంటకం రెడీ చేయబోతున్నాం. అరటికాయ ఫిష్ కర్రీ. అరటికాయ ఫిష్ కర్రీ ఏంటి కొత్తగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. మళ్ళా మళ్ళా తినాలనిపించే కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత 2 అరటికాయలు పీల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నిటికీ చూపిస్తున్నట్టు విధంగా హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిలో సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటికీ జిగురు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తరువాత ఒక ప్లేట్లో కారం, ఉప్పు, నూనె, పసుపు కూడా కలుపుకొని ముక్కలన్నిటికీ చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక అట్ల పెనం తీసుకొని ఆయిల్ వేడి చేసుకొని చూపిస్తున్నట్టుగా ముక్కలన్నిటిని స్ప్రెడ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా రెండు వైపులు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని ముందుగానే రెడీ చేసుకున్న ఉల్లి పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. ఉల్లి పేస్ట్ నేనైతే గ్రైండ్ చేసుకోలేదు, నూరుకున్నానండి. నూరుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానిలో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా మొత్తాన్ని చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనము ఫ్లేమ్ తగ్గించుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఈ టమాటా అనేది ఖచ్చితంగా మగ్గాలండి. అలాగే ముందుగానే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇంకొక సైడు మనం చింతపండుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ చింతపండు వాటర్ని కూడా దీనిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ మనము యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని పులుసులో వేసుకోవాలండి. తర్వాత పైన కొంచెం కరివేపాకు, పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని గరిటె మొదట్లో మాత్రమే పెట్టి కలపాలండి. తర్వాత ఈ పులుసు అనేది బాగా మగ్గించుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. అలా అని చెప్పి గరిటె అయితే పెట్టకూడదండి. చూపిస్తున్న విధంగా కళాయిని మాత్రం కదుపుతూ మొత్తం పులుసుని బాగా మగ్గించుకోవాలి. గ్రేవీలా ఉంచుకుంటే సరిపోతుందండి, మరీ దగ్గరగా చేయవసరం లేదు. అరటికాయ ముక్కలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. ఎంతో రుచికరమైన అరటికాయ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి.